ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండబోయిన రామకృష్ణ డిమాండ్ చేశారు. టూ వీలర్ మెకానిక్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య మహాసభ గాంధీనగర్లోని జింకాన గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు పుర ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాయినేని ధర్మారావు, గండబోయిన రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 8 లక్షల మంది కార్మికులు టూ వీలర్స్ మెకానిక్లు ఉన్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కార్మిక సంఘాలలో టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఒకటిగా ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ద్వారా టూ వీలర్ మెకానిక్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వమే కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్న మెకానిక్ కార్మికులకు ప్రమాద బీమా, వైద్య సాయం ప్రభుత్వ పరంగా అందించాలన్నారు. 55 సంవత్సరాలు దాటిన అర్హులైన పేద మెకానిక్లకు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రతి నెల కనీసం 5,000 రూపాయల పెన్షన్ అందించాలని కోరారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాల నిర్మాణాలకు స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభ సందర్భంగా జింకానా మైదానంలో టూ వీలర్ మెకానిక్లు ర్యాలీ నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాయినేని ధర్మారావు, ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి. ఈరోజు 26 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మా టూ వీలర్ మెకానికల్ సోదరులందరూ ఇక్కడికి రావడం, జింకానా గ్రౌండ్లో ఒక స్టేట్ బాడీ సమావేశం నిర్వహించుకోవడం, ఆ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాలో ఉన్నటువంటి స్టేట్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం, పెద్ద ఎత్తున అందరం కూడా మనం ఏదైతే మనకి ఉన్నటువంటి ఏదైతే మన బాధ సాధకాలు ఉన్నాయో టూ వీలర్ మెకానిక్ సోదరులకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఏదైతే మనం మన డిమాండ్స్ని పెట్టామో, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మినిస్టర్స్కి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా మన రిప్రజెంటేషన్ 26 జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సానుకూలంగా, నిజమే కదా ఈ మోటార్ మెకానిక్ అందరినీ ఆదుకోవాలి కదా, ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చలేదు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మొత్తం కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా మోటార్ మెకానిక్ అనే వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు అసంఘటిత కార్మికుల్లో చేర్చి మనకు వెల్ఫేర్ చేయడం ఇంతవరకు లేదు. కాబట్టి మనం అందరం కోరేది ఏంటంటే మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలని చెప్పి మీటింగ్ పెడతానికి కారణం, మా సమస్యల్ని గవర్నమెంట్ దాకా పంపించి మాకు ఒక హెల్పర్ బోర్డు కోసం మేము పోరాడుతున్నాము. ఒక హెల్పర్ బోర్డు కోసం పోరాడుతున్నాం. మాకు హెల్పర్ బోర్డు కోసం అడుగుతున్నాం గవర్నమెంట్ని. మాకు ఇన్సూరెన్స్ కానీ, మాకు కూడా లోన్స్, సబ్సిడీ లోన్ కావాలని, మాకు ఎక్కడైనా ఖాళీ స్థలాన్ని మేము కూడా ఆటోలాగా షాపులు పెట్టుకుంటానికి గవర్నమెంట్ ఇమ్మని కోరుకుంటున్నాము. దీనికి నేను ఎంత ఎదురుదానికి కారణం కూడా మా మోహన్ రావు అన్నయ్య, ఆయన ద్వారా నేను శ్రీకాకుళం మోహన్ రావు అన్నయ్య, ఈయన ద్వారా ఇవాళ మేము ఎదిగి వీళ్ళంత సభ పెట్టామంటే పెద్దల ఆశీర్వాదాన్ని పెట్టాము. ఇటువంటివన్నీ అందరూ చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం